బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 విడుదల వాయిదా మరోసారి చర్చనీయాంశమైంది. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా బుక్ మై షో యాప్లో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలగా చూపించడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం 12 డిసెంబర్ 2019, 25 తేదీలు ఆప్షన్లుగా ఉన్నాయి. అవతార్ 3 పోటీ దృష్ట్యా డిసెంబర్ 25నే బెస్ట్ ఛాన్స్ గా భావిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 తాజా పరిణామాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. అఖండకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మొదటి నుంచే భారీగా ఉన్నాయి. డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదలకు కొన్ని గంటల ముందు అనూహ్యంగా వాయిదా పడటం సంచలనంగా మారింది. సినిమా కాపీ పూర్తయి థియేటర్లలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న దశలో వాయిదా పడటంతో ప్రేక్షకులు, అభిమానులు షాక్ కు గురయ్యారు. నిర్మాతల ఆర్థిక సమస్యల కారణంగానే చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బయటికి రావడంతో మేకర్స్ పై బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అఖండ 2 ఎప్పుడు విడుదలవుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అఖండ 2 ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉందని తెలుస్తోంది. సంక్రాంతికి ఇప్పటికే భారీ సినిమాలు లైన్లో ఉండటంతో ఆ సీజన్లో అఖండ 2కి డేట్స్ దొరికే అవకాశం దాదాపు లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే డిసెంబర్లోనే రిలీజ్ చేయడం తప్ప నిర్మాతలకు మరో మార్గం కనిపించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో 3 తేదీలు ప్రధాన ఆప్షన్లుగా చర్చకు వస్తున్నాయి. డిసెంబర్ 12 ఒక ఆప్షన్ గా ఉన్నప్పటికీ ఆ రోజు ఇప్పటికే పలు మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అఖండ 2 లాంటి భారీ సినిమా వస్తే వాటికి థియేటర్లు, షోల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తదుపరి డిసెంబర్ 19న కూడా ఓ పెద్ద అడ్డంకి ఉంది. అదే అవతార్ 3. తెలుగు రాష్ట్రాల్లో అవతార్ ప్రభావం కొంత తక్కువగా ఉన్నా ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం ఆ సినిమా ఎఫెక్ట్ భారీగా ఉంటుంది. దాంతో అఖండ 2కు విదేశీ థియేటర్లు దొరకడం కష్టమే అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే డిసెంబర్ 25నే బెస్ట్ ఆప్షన్ గా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. క్రిస్మస్ హాలిడే అడ్వాంటేజ్ తో పాటు పెద్ద ప్రత్యర్థి సినిమాలు లేకపోవడం అఖండ 2కి ప్లస్ అవుతుందని అంచనా. పైగా బాలకృష్ణ సినిమాలకు మాస్ ఆడియన్స్ నుంచి స్టడీ ఓపెనింగ్స్ రావడం అలవాటు కావడంతో ఆ తేదీ అయితే మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే క్రిస్మస్ సందర్భంగా కొన్ని చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సంభాల డిసెంబర్ 25న వచ్చేందుకు రెడీ అవుతోంది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ వస్తున్న ఈ మూవీపై కూడా మంచి బజ్ ఉంది. ఆది హిట్టుకొట్టి చాలా కాలం కావడంతో సంభాలపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. అందుకే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తుంది మూవీ టీం. అయితే అఖండ 2 క్రిస్మస్ బరిలో ఉంటే సంభాల వెనక్కి వెళ్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ఆదిని ప్రశ్నించగా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. మేమిప్పటికే సంభాల మూవీ ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేశాం. ఈ పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయడం కుదరదు. ప్రస్తుతానికి మేము ఆశించిన మేర థియేటర్లు దొరుకుతాయో లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ వాయిదా వేయడానికి మాకు మరో ఆప్షనల్ డేట్ లేదు అని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ అఖండ 2 క్రిస్మస్ కి వచ్చినా సంబాల వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ఆది క్లారిటీ ఇచ్చేశాడు. ఒకవేళ అఖండ 2 క్రిస్మస్ రోజున వస్తే మాత్రం సీనియర్, జూనియర్ హీరోల మధ్య పోటీ తప్పేలా కనిపించడం లేదు.